నిజంగా ఒక బేబీ కని పెంచాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఈ క్వశ్చన్ అదే బిగ్ స్కోప్ సార్. భయపట్టాలంటే ఒకలాగా చెప్పొచ్చు, పాపులేషన్ పెరగాలి అంటే ఒకలాగా చెప్పచ్చు. స్కూల్ ఫీజు ఎంత, డైపర్లు ఎంత, కాలేజ్ ఫీజు ఎంత, మళ్ళీ ఇప్పుడు బేబీ వస్తే ఇద్దరిలో ఒక వర్క్ బ్రేక్ అయిద్దా, తర్వాత కెరీర్ బ్రేక్ వస్తా, కెరీర్ గ్రోత్ ఆగుద్దా, ఇవన్నీ వీఆర్ లుకింగ్ ఇన్ మానిటరీ టర్మ్స్. బేబీస్ ఉంటే డైవర్స్ రేట్ తగ్గుతుంది. డైవర్స్లు తక్కువ ఉన్న ఇండియాలో అంటే రీజన్ ఏంటి? వీళ్ళు ప్రేమగా ఉన్నారని కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. నాకు చాలా స్థలాలే ఉన్నాయి, పొలాలే ఉన్నాయి, కౌలు రావట్లా, నేనేమంటా దాన్ని అట్లాగే ఉంచు. ₹1,00,000 అపార్ట్మెంట్ కొనుక్కో, నెలకి 20,000 వస్తుందిగా, అంటే సంవత్సరానికి 3 లక్షలు వస్తుందిగా. సో రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను, ర్యాండమ్ వీడియో. సబ్జెక్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ రైజింగ్ ఏ బేబీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక బేబీ వస్తే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్, వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ కాస్ట్, వాళ్ళకి రిమైనింగ్ మిగతా ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక బేబీని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ రైజ్ చేయడానికి. అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా లాస్ట్ గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ కూడా ఏదో ఒక స్కీమ్ ఏదో ఇచ్చినట్టుంది. థర్డ్ బేబీకి 30,000, ఫోర్త్ బేబీకి 40,000 ఇస్తామని చెప్పి. సమాధికి డిఫరెంట్ ఫ్యాక్టర్లు అండి, ఎందుకంటే ఒక రీప్లేస్మెంట్ రేషియో మీద ఏదో చెప్పినట్టున్నారు. నిజంగా ఒక బేబీ కని పెంచాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది? ఈ క్వశ్చన్ అదే బిగ్ స్కోప్ సార్. భయపట్టాలంటే ఒకలాగా చెప్పొచ్చు, లేదు మనకి కంట్రీ పాపులేషన్ పెరగాలి అంటే ఒకలాగా చెప్పొచ్చు. కాస్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ మానిటరీ టర్మ్స్ వస్తున్నాం మనం. స్కూల్ ఫీజు ఎంత, డైపర్లు ఎంత, వ్యాక్సినేషన్ ఎంత, కాలేజ్ ఫీజు ఎంత, మళ్ళీ ఇప్పుడు బేబీ వస్తే ఇద్దరిలో ఒక వర్క్ బ్రేక్ అయిద్దా, మెటర్నిటీలో కాంప్లికేషన్స్ వస్తాయా, తర్వాత కెరీర్ బ్రేక్ వస్తా, కెరీర్ గ్రోత్ ఆగుద్దా, ఇవన్నీ వీఆర్ లుకింగ్ ఇన్ మానిటరీ టర్మ్స్. బట్ మీరు అదర్ సైడ్ చూస్తే బేబీస్ ఉంటే డైవర్స్ రేట్ తగ్గుతుంది. ఎందుకంటే ఒక పాప బాబు వస్తే అది ఇద్దరికి స్ట్రాంగ్ ఎమోషన్, అండ్ దట్ ఈజ్ ఏ మీది కామన్ రెస్పాన్సిబిలిటీ. కనెక్టింగ్ పాయింట్ అది. డైవర్స్లు తక్కువ ఉన్న ఇండియాలో అంటే రీజన్ ఏంటి? వీళ్ళు ప్రేమగా ఉన్నారని కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా. అండ్ అట్ ద సేమ్ టైం నేను నమ్మేది ఏంటంటే, మీకు ఒక కిడ్ వస్తే ఫస్ట్ మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్నలు, మీ అత్తమామలు ఆరోగ్యవంతులు అయిపోతారు. నిండు దాకా మోకాలు నొప్పులు అన్న వాళ్ళు ఈరోజు పిల్లోడు మనవడు మండాలని కూడా ఉరుగుతూ ఉంటారు. అప్పుడు రావు నొప్పులు, అప్పుడు నొప్పి రాదు. మరి నిండు దాకా కదలేరు, నిజంగా నొప్పే. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా, ప్లెసిబోస్ అంటారు కదా, ప్లెసిబో ఎఫెక్ట్ నాకు ఉందనుకుంటారు అంతే. మా డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఉస్మానియాలో చేస్తారు, ఆయన వేరే దగ్గర ప్రాక్టీస్ చేస్తాడు. పేషెంట్ వచ్చి చెప్తారంట, నేను ఒక రోజు చేస్తాడు, ఇది కాల్లో మోకాల్లో పురుగు గిల్ల గిల్ల తిరుగుతుంది, అది అలా పైకి వస్తుందంటే ఎక్కడ దాకా వస్తుందంటాడు ఈయన. ఆయన చెప్పింది నేను నమ్మాలి, ట్రీట్ చేయాలంటే సైకలాజికల్గా. అట్లా ఉన్నది కాస్త వీళ్ళు వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు, మా ఏజ్ రీతే రావాలని ఫిక్స్ అయితే వస్తాయి కదా ఏదైనా. అట్లా ఉన్నాయి కూడా పిల్లల్ని చూసి వాళ్ళు హెల్దీ అయిపోతారు. యాజ్ ఎ పేరెంట్ నువ్వు హెల్దీ అయిపోతావు. పిల్లలు పుట్టారని స్మోకింగ్ గుడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మరి వైఫ్ చెప్తే ఎప్పుడు గుడ్ చేయాలి, కూతురు ఆగినందుకు గుడ్ చేసావు. కూతురు ఒకసారి మా మీద కొడుతుంది అంటది చీ అని, అటు బ్యాడ్ స్మెల్ అంటే ఇంకా అర్థమైపోయింది కదా, నువ్వు క్విట్ చేసావు. అంటే పిల్లలు నిజానికి, అంటే నేను ఫైనాన్స్ పక్కన పెట్టి చెప్తాను, నీకు ఆరోగ్యాన్ని ఇస్తారు, బాండింగ్ పెంచుతారు ఇంట్లో, మీ పేరెంట్స్ని హెల్దీగా చేస్తారు. వాళ్ళకు ఒక పెద్ద ఎమోషన్ చూడాలి, ఒక పాపనో బాబునో ఎత్తుకొని చచ్చిపోవాలనుకుంటారు వాళ్ళు. దానికోసం అన్నా ఇది నీ రెస్పాన్సిబిలిటీ. మీ మ్యారీడ్ లైఫ్ కూడా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలంటే కూడా కిడ్స్లో అదే కామన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు కలిసి ఉండాలి? ఎవరి లైఫ్ వాళ్ళు ఎటు తిరిగితే ఏముంటాయి సార్, అది నా పర్సనల్ ఒపీనియన్. అప్ టు యూ సార్. రైజింగ్కి ఎంత కాస్ట్ అవుతుందంటే ఇట్స్ ఆల్ అగైన్ మళ్ళీ నువ్వు ఎలా రైజ్ చేస్తున్నాను కదా, ఎక్కడ చదివిస్తున్నావు, ఇప్పుడు డైపర్స్కి నెలకు 4,000 అవుతుంది. అమెజాన్లో పెడితే బాక్స్ రోజుకి 8 డైపర్లు, డైపర్ ₹10 లెక్కలు వేస్తే, ఇప్పుడు డైపర్లు ఎప్పుడు వచ్చినాయి? డైపర్లు రాకముందు మనుషులు పెరగలేదా? కానీ ఈ రోజున్న పరిస్థితికి వీ కాంట్ అవాయిడ్ సర్టన్ థింగ్స్. సో కాస్త డిసిప్లిన్గా ఉంటే, అసలు ముందు కిడ్ ఉంటేనే ఆనందం ఉంది లైఫ్లో ఫీల్ అయితే అది వేరు. లేదంటే డింక్ కాన్సెప్ట్ అలాగే ఉంది, డూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్. ఇంకా దాంట్లో చాలా చెప్పుకోండి, సింగిల్ ఇన్కమ్ విత్ కిడ్, డూయల్ ఇన్కమ్ విత్ కిడ్స్, చాలా ఉన్నాయి. సింగిల్ వర్కింగ్ మాత్రం ప్రైమర్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఫిమేల్ కూడా, అంటే వైఫ్ కూడా వర్క్ చేస్తేనే సర్వైవ్ ఉన్నప్పుడు కిడ్స్ రావడం వల్ల వాళ్ళకి కెరీర్ బ్రేక్ వస్తుంది. యాక్చువల్గా కిడ్స్ రావడం వల్ల మేజర్గా స్ట్రగుల్ అయ్యేది ఫీమేల్స్. కెరీర్లో బ్రేక్, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, అప్పటికెల్లా అందరు ముందుకు వెళ్ళిపోతారు. అండ్ కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి, ఫిజికల్గా కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ చాలా చేంజ్ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ కిడ్ వచ్చినాక ఫుల్ టైం అంటే ఎర్లీగా వెళ్ళటాలు, అకేషనల్గా చైల్డ్ సిక్ అవటాలు, ఇవన్నీ ఉంటాయి. దీనికి యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి. మీరు ఇందాక చెప్పారు కదా, థర్డ్ కిడ్, ఫోర్త్ కిడ్ అని. థర్డ్ ఫోర్త్ కాదు, ఫస్ట్ కిడ్ కూడా సపోర్ట్ ఇస్తే బెస్ట్. పనికిరానికి ఎన్నిటికో సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్గా పాపులేషన్ గోయింగ్ టు బి ఇష్యూ. అవును, ఇప్పుడు బర్త్ రేట్ అంత లేదు, డెత్ రేట్, రీప్లేస్మెంట్ రేషియో 1.9 పడిపోయింది. కానీ ఇప్పుడు వెస్టర్నే కాదు, ఏషియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో పెళ్లి చేసుకోవట్లేదు సార్, చేసుకున్న కిడ్స్కి వెళ్ళట్లేదు. సో అది డేంజర్ సిగ్నల్ కదా. సో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నాకు యూరోప్లో చెప్తారు, నార్వేలో మెటర్నిటీ లీవ్ కాదు, పెటర్నిటీ లీవ్ కూడా ఇస్తారట. ఫాదర్ కూడా లీవ్ ఇస్తారు కిడ్ పుడితే. చైల్డ్ సిక్ లీవ్ ఇస్తారు 10 days, చైల్డ్ సిక్ లీవ్. మళ్ళీ పిల్లలు వచ్చింది కూడా కాస్త డబ్బులు ఇస్తారు. ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది.
అక్రాస్ కంట్రీ సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే అది ఫ్రీ యాక్సెస్ ఉంటే దెన్ పీపుల్ డోంట్ వరీ అబౌట్ గోయింగ్ ఫర్ 1 kid 2 kid. ఫుడ్ మనం చూసుకుంటాం, ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయింది మనకి. ప్రైవేట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్లో ఎన్ని 10 layers ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ సిస్టమ్ సెట్ చేయలేం కదా, అక్కడ భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా అవ్వదు బియాండ్ అ పాయింట్. అంటే నువ్వు ఎంత ఫీజులో ఉన్న స్కూల్ నడపాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయలేడు. యూ కాన్ డిసైడ్. నడిపోడు కదా తెలుస్తుంది, యూ కాన్ డిసైడ్. అవన్నీ నెక్స్ట్ లెవెల్ థింగ్స్. కానీ చాలా మందికి అది రిస్క్ కాదు, ఉన్నదానికన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకున్న అడ్రస్లు ఈ అసెట్స్లో ఈజీగా మేనేజ్ చేయొచ్చు, చాలా మంది. తక్కువ మంది చేయలేరు, అది మీ చాయిస్. వీ కాన్ టెల్ మీరు వెళ్ళండి కిడ్స్ కానీ చెప్పలేం. నేనైతే పర్సనల్గా 2 పిల్లల మాస్టర్ అని చెప్తాను. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ గివ్ టు కిడ్ ఈజ్ ఎ సిబ్లింగ్. ఇంత పొల్యూటెడ్ వరల్డ్లో ఎవరు నమ్ముతారు మీరు? సిబ్లింగ్ నమ్మాలి అంతే. ఇక సిబ్లింగ్ కూడా నమ్మలేను, సిబ్లింగ్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి, నో డౌట్. అది ఉంది. ఇప్పుడు అది జరిగిన కోపం వస్తాయి అంటావు, ఎస్. కానీ అది ఎంత 100లో 20 అంతే. మిగిలిన 80 సిబ్లింగే. ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేనివి సిబ్లింగ్తోనే షేర్ చేసుకుంటారు. అది ఒక్కటి లేకపోతే ఎమోషనల్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఆర్డర్ ఉంది మనకి. ఫస్ట్ పేరెంట్స్ వెళ్ళిపోతారు ఈ ప్రపంచం నుంచి. పేరెంట్స్ అది గుర్తుపెట్టుకోండి, దానికి తగ్గట్టుగా ప్రిపేర్డ్గా ఉండండి. ఎవరైనా తర్వాత ఇంకెవరు నమ్ముతారు ప్రపంచంలో? ఎవరితో షేర్ చేసుకుంటావు సిబ్లింగ్ మాస్టర్. నేనైతే 2 kids ప్లాన్ చేయమని చెప్తాను. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది ఫస్ట్ కిడ్ నుంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. లేదు హాస్టల్ ఉన్న వాళ్ళు ఫస్టే ఒక క్లారిటీ పెట్టుకోండి. ఒక కిడ్ రైజింగ్ కాస్ట్ ఎంత అవుతుంది? లెటెస్ట్ ఒక కిడ్కి ఎడ్యుకేషన్ కాస్ట్ ఆన్ అన్ యావరేజ్గా per year 2 lakhs అవుతుంది అనుకోండి. సో అంటే 2 lakhs per year. అది కనుక మీకు ఒక ఇన్కమ్ సోర్స్ సపరేట్గా సెట్ చేస్తే దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ అ కిడ్. అప్పుడు మీకున్న అసెట్స్లో దానికి లింక్ చేయండి. నాకు చాలా స్థలాలే ఉన్నాయి, పొలాలే ఉన్నాయి, కౌలు రావట్లా, నేనేమంటా దాన్ని అట్లాగే ఉంచు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇప్పుడు 1 కోటి రూపాయల పొలం ఉంది, 60,000 అద్దె కౌలు వస్తుందంటే 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ కొనుక్కో, నెలకి 25,000 వస్తుందిగా. అంటే సంవత్సరానికి 3 లక్షలు వస్తుందిగా. 3 లక్షలు స్కూల్ ఫీజు వెళ్ళిపోద్ది కదా. నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఫీజు పెరుగుద్ది, నీకు రెంట్ పెరుగుద్ది. లేదా 1 కోటి రూపాయలు కమర్షియల్ బిల్డింగ్ అనుకో, ఏదైనా ప్రెమిసెస్, ఇంకా రెంట్ ఎక్కువ వస్తుంది. ఆ రెంటే అక్కడ వాడు. తీరా హైయర్ ఎడ్యుకేషన్కి ఆ ప్రాపర్టీ ఎంఎస్ వాడు, అయిపోయింది. ఇట్లా ఎట్లయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఎఫ్డీ నుంచి ప్లాన్ చేస్తావా, మ్యూచువల్ ఫండ్ నుంచి ప్లాన్ చేస్తావా, రియల్ ప్లాన్ ఒక ప్లాన్ చేయి. దట్ నీకు ఇక్కడ స్ట్రెస్ వెళ్ళిపోవాలా, దీనికి ఇది లింక్ చేసి అయిపోయింది. ఇంకా యువర్ జాబ్ ఫర్ దిస్ ఇస్ డన్. అంతే. అది చూసుకుంటుంది. ఎందుకంటే నీకు ఇన్ఫ్లేషన్ వల్ల స్కూల్ ఫీజు పెరుగుతుంది, నీకు వచ్చే రెంట్లు పెరుగుతుంది, డన్ కదా. ఎఫ్డీ అయితే రివర్స్ అయింది, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం. అది ఇక్కడ ఇది తెలిసిన ఉంటుంది కదా. ప్రాపర్టీ విల్ సస్టైన్ ఫర్ 20 years కదా, ఉండదు కదా. అంటే అట్లా లింక్ చేసుకోవాలి. కానీ లేని వాళ్ళు కూడా ప్రాబ్లం ఉందని క్రియేట్ చేస్తున్నారు. ఉన్న సొల్యూషన్ మన వాళ్ళం. కానీ ఆస్తులు ఉన్న వాళ్ళకి ఆస్తుల్ని పనిలో పెట్టి సుఖపడమని మనం చెప్తాం కదా ప్రతి దాంట్లో రిపీట్గా. అక్కడ సెట్ చేసుకోవచ్చు. 2 kidsకి నీకు కావాల్సింది ఎంత? 2 kids స్టే చేయండి. 2 స్థలాలు మనకు కాకుండా అయిపోతుంది, 2 పొలాలు మనకు కావాలనుకుంటే అయిపోతుంది. అంతే. అవి చూసుకుంటే దాన్ని రైట్ ఫామ్లో పెట్టాలి. దాన్ని పెట్టాం, మళ్ళీ ఇదంతా వాడికేద్దామని చూస్తాం. ఇక్కడ రేసింగ్కి క్వాలిటీ పెట్టకుండా ఇది ఆడికి అంటగట్ట మనం వెళ్ళిపోదాం, ఆడికి కష్టాలు పడుతుంటే అవి ఇప్పుడు చాలా కేసులు వస్తున్నాయి. సో రైజింగ్ కిడ్ ఎంత కాస్ట్ అని మీరు డైపర్లు, వ్యాక్సినేషన్స్, మెటర్నిటీ కాస్ట్, రెయిన్బోలో మెటర్నిటీ, ఫెర్నాండెజ్లో మెటర్నిటీ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళారు మీరు కదా. కిడ్ లేకపోతే చాలా మిస్ అవుతాం, అది అర్థం చేసుకోండి. కాస్ట్ ఈజ్ ఓన్లీ మానిటరీ కాస్ట్ వస్తున్నారు, ఎమోషనల్ కాస్ట్, పర్పస్ ఆఫ్ లైఫ్. నువ్వు ఎంత స్ట్రెస్ అయినా ఇంటికి వస్తే పిల్లల్ని చూస్తేనే స్ట్రెయిన్ వెళ్ళిపోద్ది చాలా మందికి. వాళ్ళని ఎత్తుకొని ఆడిపిస్తే వెళ్ళిపోద్ది. అది ఆ 20 minutes 10 minutes కదా ఆడేది. ఆ 20 minutes స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది. అట్లీస్ట్ మన కల్చర్లో అది ఉంది. సో చెప్తే ఆశ్చర్యపోతారు సార్. ఐ విల్ టెల్ యూ. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఇక్కడ పటాయిలో ఉంటారు. ఆయన అంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ ఫ్యామిలీస్ని లీజ్ తీసుకుంటారంట. ఫ్యామిలీస్ని. ఫ్యామిలీ అంటే యాక్చువల్గా వైఫ్ని లీజ్ అంటారు. వైఫ్ విత్ కిడ్స్ కావాలని స్పెసిఫిక్గా వస్తారంట. దే వాంట్ టు హ్యావ్ దట్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్. ఓకే. తెలుసు వైఫ్ని లీజ్ అనేది చాలా తప్పదం, అవునవును, తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. బట్ పీపుల్ వెస్టర్న్ కంట్రీస్ వచ్చే వాళ్ళకి దే ఆర్ వెరీ పర్టికులర్. వైఫ్ విత్ కిడ్స్, ఫ్యామిలీ, ఆ ఎమోషన్ ఒక 6 months చూడటానికి డబ్బులు పెట్టి వచ్చి కాస్త లో కాస్ట్ అక్కడ ఎక్స్పీరియన్స్ లేక చేస్తున్నారు. మన అదృష్టం ఉంచుకోవాలిగా, అది బిల్డ్ చేసుకోవాలి, కంటిన్యూ చేయాలిగా, లేకపోతే కిల్ అయిపోతుంది కదా. రేపు అదే పరిస్థితి వస్తుంది కదా. మనకి రూట్స్లోనే ఉంది, మనం వదులుకుంటున్నాం దాన్ని. సో అది చాలా స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రీ మనకి. ఎట్లాగో జాయింట్ ఫ్యామిలీలు పోయినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో కూడా కిడ్ లేదు, ఇంకా ఫ్యామిలీ ఎక్కడ ఉంది అక్కడ, ఎవరు కూడా బతకడం లేదు. కానీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే, మేము డింక్ అంటే ఐ హ్యావ్ డింక్స్ ఉన్నారు నా దగ్గర, డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్ ఉన్నారు. దేర్ మైండ్ సెట్ ఈజ్ లైక్ దట్. మనం ఏం చెప్పడానికి లేదు, దట్ ఈస్ దేర్ రైట్. ఇది మన ఆలోచన, మన థాట్ ప్రాసెస్ చెప్తున్నాం. ఇది రైట్ రాంగ్ చెప్పట్లా, నిర్ణయం మీదే. మనం చెప్పేది ఏంటంటే సొల్యూషన్. స్ట్రెస్ ఎక్కువ రోజు ఉంచుకోదు. ఎనీథింగ్ కాస్టింగ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ వర్త్. వీట్ ఇన్వెస్ట్మెంట్, వీట్ రిలేషన్. ఇది వస్తే అయిద్దంటే ముందు దానికి ఒక సొల్యూషన్ చేసి దానికి వెళ్దాం. కొంతమందికి మేము కిడ్కి రైజింగ్ కాస్ట్కి క్యాలిక్యులేట్ చేసి దాని డబ్బులు పక్కన పెట్టి కిడ్కి వెళ్ళమని కూడా చెప్తాం. అంటే దే రెడీ ఫ్రమ్ day 1.
ఇట్స్ నెవర్ గోయింగ్ టు బర్డెన్, బెస్ట్ ఆఫ్ ద కెరీర్ ఫ్యూచర్ ఇస్తాం అనుకుని వెళ్ళిపోయాను. క్లారిటీ పెట్టుకోవాలి అంతే, అప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి డైపర్లు ఎక్సెల్ వేసి, వ్యాక్సినేషన్ ఎక్సెల్ వేసి, రెయిన్బోలో మెటర్నిటీ కాస్ట్ వేసి, మళ్ళీ కాంప్లికేషన్ చేసి అట్లా వేస్తే ఇంకేం చేయలేరు. మీరు ఇవాంటి కష్టం.